తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, దీర్ఘశాంతుడా, దయామయుడా తండ్రి, ఇక నేను ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇజ్రాయెల్ సృష్టికర్త మీకే స్తోత్రం. ఇజ్రాయెల్కు కాపరి నీకే మహిమ. ఇజ్రాయెల్ పరిపాలించే అధిపతి నీకే స్తుతి. ఇజ్రాయెల్కు ఆధారమైనటువంటి వాడా మీకే స్తోత్రం. ఇజ్రాయేలునకు ఆశ్రయుడా నీకే మహిమ. ఇజ్రాయేలునకు ఆధారమైనటువంటి వాడా మీకే స్తుతి. ఇజ్రాయేల్ యొక్క వెలిగినటువంటి వాడా నీకే స్తోత్రం. ఇజ్రాయేల్కు మహిమ ఉన్నవాడా మీకే స్తుతి. ఇజ్రాయేల్కు మహిమ ఉన్న దేవా నీకే స్తుతి. ఇశ్రాయేలీయులకు పరిశుద్ధపరచువాడా నీకే స్తోత్రం. మిల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడైనటువంటి వాడా మీకే స్తుతి. మార్పు లేని యాజకత్వం కలిగినటువంటి వాడా నీకే మహిమ. రాబోచున్న మేలుల విషయమే వచ్చినటువంటి ప్రధాన యాజకుడా మీకే స్తుతి. మా బలహీనతల కొరకు సహాయం చేయుచున్న ప్రధాన యాజకుడా మీకే స్తుతి. పాపం లేని ప్రధాన యాజకుడా మీకే మహిమ. నమ్మకమైనటువంటి ప్రధాన యాజకుడా మీకే స్తోత్రం. నిత్య ప్రధాన యాజకుడా మీకే స్తుతి. గొప్ప ప్రధాన యాజకుడా మీకే మహిమ. ప్రధాన యాజకుడా మీకే స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమగలటి మా తండ్రి, మా అపరాధముల చేతను తండ్రి, మా పాపముల చేతను మేము చచ్చిన వారమే నాయన పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి నాయన మేము అనుభవించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధం అధికారముల నుండి నాయన మమ్మల్ని విడుదల చేసి మీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి నాయన సర్వోన్నతుడా, ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేము అందరము కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి ఇదిగో నేను మీ అందరము తండ్రి మా తల్లి గర్భాన పన్నెండు మొదలుకొని ఇప్పటి వరకు మాట వల్ల, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ తండ్రి కొన్ని కీర్తన 85:2 మీరు రాంచిన ప్రకారము నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నాయన. వారి పాపం అంతా కప్పివేసి ఉన్నావు తండ్రి. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి ఆయన మేము దగ్గర మా పాపములన్నీ కూడా తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములన్నీ కడిగివేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన తండ్రి. కానీ సాతాన బంధకాలలో నాయన పడి ఉన్నటువంటి అందరూ బిడ్డలు నాయన, బలహీనటువంటి బిడ్డలు నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి లేవనెత్తమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. శత్రువులను శీఘ్రముగా మా కాళ్ళ కింద చితక తొక్కించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మనుషుల యొక్క కపటపాయములు మాకు అంటకుండా తండ్రి మీ సన్నిధిలో కాచి కాపాడమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన తండ్రి క్షేమకరమైన మాకు స్థితిని మీరు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా నాయన మనుషుల కపటపాయలు మాకు అంటకుండా తండ్రి మీ సన్నిధిలో కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాసులను కాపాడేవాడు నీవే కదా తండ్రి. మా ఆత్మలో కపటము లేకుండా తండ్రి శుద్ధ హృదయము దాయిచ్చేము నాయన తండ్రి. మా ఆత్మలను మీ చేతికి అప్పగించున్నాం తండ్రి. మా దోషములను కప్పుకొనక తండ్రి మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెడుచున్నామయ్యా తండ్రి. మా పాపములు మన్నించమని మరొక మారు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మా దాగుచోటు నీవే నాయన. శ్రమంలో నుండి తప్పించే దేవుడవు నీవే నాయన. ఇంకా నాయన మీ సంతిగా తండ్రి దుష్కార్యము చేయకుండా తండ్రి మేము భక్తిలో తండ్రి నాయన కాపాడుకోవడానికి తండ్రి మెలకువగా తండ్రి మెలకువ కలిగి తండ్రి ఏసేపు ఏ విధంగా అయితే తండ్రి పాపాన్ని చూసి పరుగులు తీశాడో తండ్రి అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన మీ దైరకల చాటు మమ్మల్ని భద్రపరచండి నాయన. ఇగో నాయన తండ్రి మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేయనట్లు తండ్రి మెలకుగా ఉండి ప్రార్థన చేయనట్లు తండ్రి పూర్ణమైన పట్టుదలతో మెలకుగా ఉండి ప్రార్థన చేయనట్లు తండ్రి. ఇగో నాయన శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయడని లేఖనములు సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇగో తండ్రి మా కట్టు కృపను అనుగ్రహించండి తండ్రి. నాయన మాలో ఉన్న భయమును తొలగించు నాయన. ధైర్యం నీవు తండ్రి నాయన. మీ దక్షిణస్థం మమ్మల్ని ఆదుకును గాక నాయన. యుద్ధ వీరుడా, బలవీరుడా, మా పక్షాన యుద్ధము చేయవాడా, అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధము చేయ నేర్పమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. దయామేడ, కరుణామేడ మీ పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయన. ప్రార్థన మాకు నేర్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాన్న దేవ నా తండ్రి. ఇగో నాయన దానియేలు వలె, యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయనట్లు మాకు నేర్పండి నాయన. ఇర్మియా వలె రోధించే ప్రార్థన చేసే ఆత్మశక్తిని మాకు దాయిచేయండి తండ్రి. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చే దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞించి నన్ను రక్షించును తండ్రి. ఇర్మియాలో నాయన మీరు సెలవిచ్చున్నారు కదా, నాకు మొర్రపెట్టము నేను మీకు ఉత్తరం ఇచ్చేదును, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు మీకు తెలియజేసేదని సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి. ఇక నేను మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇక నేను హృదయము తండ్రి నాయన శుద్ధిగా ఉండనట్లు తండ్రి మా హృదయాలను నాయన కడగమని అడిగి వేడుచున్నాం తండ్రి. ఇక నేను హృదయ శుద్ధి గలవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని సెలవిస్తున్నాకు తండ్రి. ఇక నేను మా హృదయము తండ్రి నాయన. ఇక నేను హృదయం అన్నిటికంటే మోసకరమైనది నాయన. ఇక నేను మా హృదయాలలో తండ్రి
ఇకనైనా మీ వాక్యాన్ని బదులుపరుచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించినట్లయినా మీ కృపా కాపుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక నేను మీ గొప్ప కనికరములు బట్టి మేము ప్రార్థిస్తున్నాం కండి. మా స్వనీతి కార్యాలు బట్టి కాదు నాయన తండ్రి. మీ సన్నిధులు మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి, వ్యర్థమైన వాటిని అబద్ధమును మాకు దూరపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన తండ్రి. మీ సన్నిధిలో నెమ్మది ఉన్నది నాయన. మీ ఆత్మలో మీ మాటలో ఆత్మ ఉన్నది తండ్రి. మీ మాటలు మాకు దయచేయండి నాయన. మాతో మాట్లాడమని అడుగుచున్నాం మా తండ్రి. నాయన మా ప్రవర్తనను ఖాయము తండ్రి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో అనేక మంది బిడ్డలు తండ్రి. ఇదిగోనైనా అనేకులు అప్పుల బాధలో ఉన్నారనైనా, అనేకులు కుటుంబ సమస్యలు ఉన్నారు తండ్రి, అనేకులు కోర్టు సమస్యలు ఉన్నారు నాయన. ఇకనైనా అనేకులు సాతాను బంధకాలలో పడి ఉన్నారు తండ్రి. ఇక అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా మీరు ఎక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. మీ కృపా కాపుదలను అనుగ్రహించి తండ్రి మీ సన్నిధిలో నైనా జ్ఞాపకం చేసుకుని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మా కన్నులు తండ్రి ఇగనని నీ కన్నులు అటు ఇటు చూడక సరిగ్గాను సూటుగా నీ కన్నురేపల ముందర సూటుగాను చూడమని లేఖనం సెలవిచ్చున్నది కదా. అట్టి కృపను మాకు అనుగ్రహించండి నాయన. మీ సన్నిధిలో మాకు నెమ్మది దయచేయండి తండ్రి. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించు దేవుడవు నీవే నాయన. ఇక తండ్రి మేమందరము కూడా తండ్రి ప్రేమ సమాధానములు కలిగి ఉండినట్లు తండ్రి మీ దయారెక్కల చట్టం మమ్మల్ని అందరినీ భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నా బలమా నా దుర్గమా శత్రువులు ద్రయించుటకు మాకు యుద్ధము నేర్పు నాయన. సాతానును శీఘ్రముగా తండ్రి మా కాళ్ళ కింద చితక తొక్కించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఇక సహాయం చేయండి నాయన. మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. లోకంలో ఉన్నదంతా నేత్రాస జీవపడమని అవి మీ వలన పుట్టినవి కాదు తండ్రి. సాతాను తంత్రములని మేము గ్రహించి తండ్రి ఇగో తండ్రి నేత్రాసలో పడిపోకుండా తండ్రి మాకు బుద్ధిని జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించండి తండ్రి. మాలో అనేకులు తండ్రి మొబైల్స్లోను టీవీ సీరియల్స్ తండ్రి సినిమాలు అనేక రకమైనటువంటి మాయలలో పడిపోతున్నారు తండ్రి. లోకాశలో పడిపోతున్నారు అటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి మరొక మారు మీ సేవకుల ద్వారా మాట్లాడి తండ్రి మీ బిడ్డలు బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధిలో సహాయం చేయండి తండ్రి. మేము తండ్రి మీ చిత్తానుసారంగా బ్రతుకున్నట్లు తండ్రి. నేను లోకమును జయించి ఉన్నాను, మీరు లోకమును జయించినట్లుగా నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం అనుగ్రహించదనని తండ్రి మీరు ప్రకటన గ్రంథంలో మీరు సెలవిచ్చారు మీ క్రియలు అంతవరకు చేయువాడు చేయుటకు సహాయం తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను తండ్రి. మేము మీ నీతి క్రియలు వాక్యముందన్న క్రియలు మేము చేయనట్లు మాకు సిద్ధపాటు దయచండి తండ్రి. నీ చిత్తం తండ్రి మీ చిత్తం మా పట్ల జరిగించండి మీ కృప కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరణం వరకు మీ సన్నిధిలో నమ్మకముగా విశ్వాసమందు స్థిరముగా ఉండునట్లు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాం తండ్రి. మా క్రియలు తండ్రి తండ్రి వాక్యంలో ఉన్న క్రియలుగా తండ్రి మేము సంపూర్ణము తండ్రి జగత్తు పునాది వేయబడక ముందే మమ్మల్ని ఏర్పరచుకున్నావు కదా తండ్రి. ఏ కార్యములు ఏ క్రియలు మేము చేయాలని నీవు ఏర్పరచుకున్నావు తండ్రి. ఆ క్రియలు చేయనట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచమని దృఢపరచమని తండ్రి. మా విశ్వాసం కేవలం మాటతోటి నాలుగుతోటి కాకుండా క్రియతోటి సత్యంతో ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. మా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మా నడక మా పడక సమస్తము నీకు తెలిసిన తండ్రి. తండ్రి గడ్డి వంటి వారం నీటి ఆవిరి వంటి వారం తండ్రి. మా జీవితాన్ని తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని బలపరచండి, దృఢపరచమని వేడుకుంటున్నాను మా భారతదేశంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాల కొరకు తండ్రి మీ సన్నిధిలో మీ చేతులకు ఎత్తుపెట్టుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. సంఘంలోని ప్రతి బిడ్డకి జ్ఞానము బుద్ధి వివేకము దయచేయండి తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి మా దేశాన్ని తండ్రి అన్ని రంగాలలో అభివృద్ధిపరచమని తండ్రి. మా దేశంలో తండ్రి సహాయము శాంతి క్షమాపణ సమాధానము తండ్రి మా దేశంలోకి దయచేయమని తండ్రి. మా దేశం పట్ల తండ్రి మీకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించమని మీ దయారెక్కల చట్టం భద్రపరచమని అడుగుచున్నాము తండ్రి. సైన్యములకు అధిపతికి యెహోవా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయినా సార్వత్రిక సంఘంలో ఉన్న బిడ్డలు ఆడబిడ్డలకు అందరికీ తండ్రి రోదన చేయు తండ్రి. రోదన ఆత్మను తండ్రి ఆడబిడ్డలకు దాయిచ్చాను తండ్రి. మీ సన్నిధిలో తండ్రి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉండును, నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివి మొక్కలవే ఉండునని సెలవిస్తున్నావు కదా తండ్రి. అన్నా వలె
వలె ఎస్తేరు వలె నాయన ప్రార్థన చేసే స్త్రీలు సంఘంలో లేవనెత్తమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ చేతులకి ఎత్తిపెట్టుకుంటున్నాం నాయన. బిడ్డలకు ఏ అవసరతలు ఉన్నో ఏ బాధలు ఉన్నో ఏవో సమస్యలు ఉన్నావు తండ్రి అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి మీ క్రీస్తు ఐశ్వర్యం చెప్పిన నేను ప్రతి అవసరత తీర్చమని వేడుకుంటున్నాను నాయన. ఎందరు అప్పుల బాధలు ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన మీ ఆకాశ ఓకలను విప్పి తండ్రి ఆ బిడ్డలతో అప్పులను తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా ఈ ప్రార్థన నేను మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి